నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. మనము నవ్వు గురించి తెలుసుకుంటున్నాము. ఏ తేదీల్లో జన్మించిన వాళ్ళు ఎలా నవ్వుతారు, ఎలా ఉంటుంది, నవ్వితే ఎలా ఉంటుంది అనే తెలుసుకునే క్రమంలో ఇప్పటి వరకు 6వ సంఖ్య జాతకులు నవ్వితే ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా 7వ సంఖ్య జాతకులు ఏ విధంగా నవ్వుతారు అని తెలుసుకుందాం. ఈ 7, 16, 25 ఈ తేదీల్లో జన్మించిన వారు 7వ సంఖ్య జాతకులు అవుతారు. వీళ్ళు ఒక్కోసారి చిరునవ్వు నవ్వుతారు, ఒక్కోసారి నవ్వినప్పుడు శబ్దం చేసేటట్టుగా నవ్వుతారు. వీళ్ళు ఏ విధంగా నవ్వుతారు అయితే ఏ విధంగానైనా నవ్వుతారు. వీళ్ళు కృషిని నమ్ముకునేవాళ్ళు. వీళ్ళు కష్ట సుఖాలు రెండింటిని కూడా వీళ్ళు జీవితంలో చూస్తారు. వీళ్ళ జీవితంలో అన్నీ కూడా కష్టాలు చూస్తారు, సుఖాలు చూస్తారు. కానీ నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. తన తోటి వారితో కూడా నిజాయితీగా వాళ్ళు కూడా వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే వీళ్ళు కూడా నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. అట్లాగే తను ఊహించినది ఏదైనా సరే ఆచరణలో పెట్టే విధంగా ఉంటారు. వీళ్ళు ఆచరణలో పెట్టేదాకా నిద్రపోరు. కొంచెం ఆవేశం పరులు, అప్పుడే కోపం, అప్పుడే శాంతం రెండూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు పగబడితే వాళ్ళు అంతు చూస్తారు. ఓటమి అంటే అసలు వీళ్ళకి సరిపడదు, ఒప్పుకోరు. అభిమానం ఎక్కువ వీళ్ళకి, మానాభిమానం ఎక్కువ. వీళ్ళకి దైవభక్తి కూడా ఎక్కువే. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ నోటి నుంచి వచ్చిన మాట అక్షరాల జరిగి తీరుతుంది. అందుకు వీళ్ళు నెగటివ్గా ఏది మాట్లాడకపోవడం మంచిది. అందుకని వీళ్ళకి 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి చిన్నప్పటి నుంచే నెగటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడే విధంగా నేర్పించాలి. ఎప్పుడు కూడా నెగటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడితే మంచిది వీళ్ళకి. వీళ్ళ నోటి గుండా ఏదైనా మాట వస్తే జరుగుతుంది కదా, అందుకోసం. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.